ఇంకా ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నా సరే రమ్మనండి, రమ్మనండ్రా. ఎవడొచ్చినా సరే వాడికి ఇదే గతి. ప్రాణాలతో రాలేనన్నావు, వచ్చాను. మా నాన్నని మా వాళ్ళని కాపాడలేనన్నావు, కాపాడాను. కడపంటే కొండారెడ్డి అన్నావు, ఇప్పుడు ఆ కొండారెడ్డి నా గాలి కిందున్నాడా? నన్ను మగాడినని అడిగావు కదా, నేను మగాడినేరా. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన శవానివి. ఇక మీదట కొండారెడ్డి కోచా అంటూ ఎవడైనా వచ్చాడో నరికేస్తా. చెప్పినట్టుగానే ఇక్కడికొచ్చి మా వాళ్ళందరినీ చితకపోది నీ బాబుని కాపాడావు కదూ. ఒక్కడు కడప చాటి వెళ్ళలేడు. వెళ్ళిపోతున్న నీ వాళ్ళందరికీ వేశాను, ముట్టగా వేశాను. నక్సలైట్స్ సూర్య, నువ్వు కడప రాజును కొట్టినప్పుడే నేను కోలుకున్నాను. నీ బాబు నక్సలైట్ అని చెప్పే పోలీస్ స్టేషన్ లో ఉంచావు. ఒక్క క్షణంలో కూర్చున్న చోటు నుంచి అన్నిటినీ మార్చి పంపించాను. తీవ్రవాదుల నాయకుడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ పై దాడి, పోలీసులపై తిరగబడి తుపాకులతో పారిపోయిన తీవ్రవాదులు. ఎలా ఉంది? నక్సలైట్లంటే ఎంక్వైరీలు ఉండవు, డైరెక్ట్ గా ఎన్కౌంటరే. ఇదిగో మావాడే ఫోన్. ఇన్స్పెక్టర్, షూటింగ్ ఆర్డర్ తీసుకున్నాం సార్. ఎవడో ఏం చెప్పినా వినొద్దు, అందరినీ లేపేసాయి. ఓకే సార్. ఒక్కొక్కడి చావు కేక వినాలనుందా? వినరా? కోచా, మా నాన్నరా, మా వాళ్ళురా. వద్దని చెప్పరా. హలో, వద్దని చెప్పరా. హలో హలో హలో. అని ఏడ్చి మొత్తుకొని జన్మమెత్తి తిని అనుభవించి తిని అంటూ పాట పాడతాననుకున్నావా? అందులో వెళ్ళేది మా వాళ్ళు కాదురా, మీ వాళ్ళు. కొండారెడ్డి గారు పిలిచారని చెప్పి మమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారేంటి? నువ్వు కంత్రివైతే నేను జగత్ కంత్రీన్రా. నువ్విలాంటి యదో పనులు చేస్తావని నేను ముందే ఊహించానురా. ఏదో పొడిచాను, నొక్కేశాను అన్నావు, నేను అన్ని మార్చి నొక్కేశాను. బస్సులో ఒక ముఖ్యమైన అతిథి ఉన్నాడు. ఎవరో తెలుసా? ఎక్కడికై పారిపోతున్నారు? మమ్మల్ని పారిపోతారేంటి? అయ్యో పోలీసులు! వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. విను సార్, పెళ్లికొచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి పారిపోతున్నారు. నువ్వెవర్రా? సార్, నేనే సార్, కొండారెడ్డి తమ్ముడిని. కోచ బామర్ద్రయ్యా నేను. నీ మొహానికి కోచ చెల్లి కావాల్సి వచ్చిందా? బాబుర్ది ఎన్కౌంటర్ లో వేసామని చెప్పాడు రా.